మేము తిరిగి వచ్చాము. మరిచ్ రిబూత్ మరియు మీరు మా రెండవ కుమారుడు జక్సన్ మరియు అతని అందమైన భార్య హేలీ యొక్క వీడియోను చూశారు. వారు పాపం యొక్క వాస్తవికత గురించి మాట్లాడారు. నాకు తెలుసు, మీలాగే ఉదయం మా పాదాలు నేలను తాకిన మరుక్షణమే మేము పాపం యొక్క వాస్తవికతను అనుభవిస్తాము. మీకు తెలుసా, మేము మొదట మేల్కొన్నప్పుడు బాగానే ఉన్నాము, కాని నా పాదాలు నేలను తాకిన మరుక్షణం నా పాప స్వభావంతో ఆ పోరాటం మొదలవుతుంది. కాబట్టి జాక్సన్ మరియు హేలీ వారి ఎదుర్కొనే పోరాటాలను పంచుకున్నప్పుడు వారి ప్రామాణికత నాకు నచ్చింది. వారు ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం చూసి నేను అభినందిస్తున్నాను. భార్యాభర్తలుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదేనని నేను భావిస్తున్నాను. మనం నక్కల్లోకి ఎక్కి మన ఆయుధాలను ఒకరిపై ఒకరు గురిపెట్టము, ఎందుకంటే మనకు ఉమ్మడి శత్రువు, అది దెయ్యం. మా పెళ్లిళ్ళు విఫలమవ్వాలని కోరుకుంటాడు. మన మాట తీరుతో మనం పోరాడాలని ఆయన కోరుకుంటున్నారు. కోపంతో పోరాడి ఆ కోపాన్ని మన భర్త లేదా భార్య లేదా పిల్లలపైకి తీసుకెళ్లాలని అతను కోరుకుంటాడు. అలా అతను వచ్చి కుటుంబంలో విభేదాలకు కారణమవుతాడు. హెల్ప్ మరియు నేను మా 47 సంవత్సరాల వివాహంలో ఖచ్చితంగా అనుభవించాము. హెల్ప్, నీ అభిప్రాయమేమిటి? నా దగ్గర మొదటిది హేలిస్, నీ గురించి ఆమె చెప్పినవి నువ్వు పాపం చేస్తే నీ మోక్షాన్ని పోగొట్టుకోవు. మరియు మేము పాపులమని మరియు మేము రక్షించబడిన తర్వాత కూడా పాపం చేస్తూనే ఉంటాము అనే వాస్తవానికి ఇది గొప్ప భరోసా. కానీ మేము ఇంకా గిల్స్ కుటుంబంలో ఉన్నామని తెలుసుకోవడానికి మేము ఇంకా అతని పిల్లలు మనం ఏమి చేసినా సరే. కానీ అదే సమయంలో మన పాపాలను ఒప్పుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అతను నమ్మకమైనవాడు మరియు న్యాయమైనవాడు, కాబట్టి మన పాపాలను క్షమిస్తాడు.